నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చెప్పుకోబోతున్నాం. అదేంటి అంటే కొల్లాపూర్ చెప్పుల గురించి స్టోరీ ఏంటి అంటే, మన కొల్లాపూర్ చెప్పులు ఏవైతే ఉన్నాయో ఈ చెప్పులను ఒక ఫారెన్ కంపెనీ కాపీ కొట్టేసి అక్కడ కొన్ని లక్షల వ్యాపారం చేస్తుంది. సో కొల్లాపూర్ చెప్పులకి ఆల్రెడీ జియో ట్యాగింగ్ కూడా ఉంది. ఆ ట్యాగింగ్ ఉన్నా కానీ అక్కడి కంపెనీ మన చెప్పులను అక్కడ ఫేమస్ చేసుకుని లక్షల్లో సంపాదన ఆర్జిస్తుంది. దీనిపై భారత సర్కార్ చర్యలు తీసుకోవాలని కొల్లాపూర్లోని ఆ చెప్పులు తయారు చేసే వాళ్ళు కూడా కోరుతున్నారు. అసలు విషయం ఏంటో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక కొల్హాపూర్ చెప్పులు 12వ శతాబ్దంలో స్థానిక చర్మకారులు సాంప్రదాయ పద్ధతులతో చెప్పులను తయారు చేసేవారట. మొదట్లో వీటిని రాజులు, రాణులు, సైనికుల అవసరాల కోసం వినియోగించేవారు. అంటే ఎంత గొప్పగా, ఎంత నాణ్యంగా ఉండేయో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక అసలు ఈ చెప్పుల తయారీ ప్రత్యేకత చూస్తే, తయారీ ప్రక్రియ పూర్తిగా చేతితోనే చేస్తారట. గేదె లేదా ఆవు తోలుతో తయారు చేస్తారట. చర్మాన్ని సహజ పద్ధతిలో శుద్ధి చేసి చేయబడుతుందట. సహజ రంగులను ఉపయోగించడం ఈ చెప్పుల ప్రత్యేకత. గోధుమ రంగు, బంగారు రంగు వాడతారు. కొన్ని సందర్భాల్లో కుంకుమను కూడా ఉపయోగిస్తారు. చెప్పుల నాణ్యత కోసం బలమైన నూలు దారాన్ని వాడతారట. కొన్ని డిజైన్లలో బంగారు, వెండి రంగు దారాలతో అలంకరిస్తారు. ఇక 2019లో ఈ చెప్పులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే జిఐ ట్యాగ్ కూడా లభించింది. జిఐ ట్యాగ్ అంటే అదో పేటెంట్. అది పొందిన ఏ వస్తువైనా మరొకరు అనుకరించడానికి వీల్లేదు. కానీ ఫ్రాడా సంస్థ యథేచ్ఛగా కొల్హాపూర్ చెప్పులను కాపీ కొట్టి విక్రయిస్తుంది. ఇక మహారాష్ట్రలో వివాహాలు, ఉత్సవాలు జరిగినప్పుడు సాంప్రదాయబద్ధంగా ఈ చెప్పులను ధరించడం కూడా అక్కడ ఆనవాయితీగా వస్తుందట. అటువంటిది ఫ్రాడా ఫ్యాషన్ షోపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక మన దగ్గర ఈ చెప్పుల ధర చూస్తే 300 నుంచి 3000 మధ్య ఉంటే, అక్కడ ఆ కంపెనీ అమ్మే చెప్పుల ధర 99,000 నుంచి 1,20,000 వరకు ఉంటుందట. మొత్తంగా నెటిజన్స్ అయితే దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, అక్కడ ఈ చెప్పుల్ని లెదర్ శాండిల్స్ అని పిలుస్తున్నారు. అదేవిధంగా ఆ కంపెనీ చెప్తుంది కూడా డైరెక్ట్గా, కొల్హాపూర్ చెప్పుల్ని మేము కాపీ చేశామని కూడా చెప్తుంది. అటువంటి చెప్పినప్పుడు ఆ క్రెడిట్ మాత్రం ఈ కొల్హాపూర్ వాళ్లకు ఇవ్వకపోవటం అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం అయితే దీనిపై చర్యలు తీసుకోవాలని కూడా కోరుతూ ఉన్నారు. సో ఏది ఏమైనా కొల్హాపూర్ చెప్పులు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఉంటాయి. దానికి జియో ట్యాగింగ్ కూడా తెచ్చుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన ఆ చెప్పులకు మన ప్రత్యేకత, మన భారతీయ సంస్కృతి, మన భారతీయ కళాకారుల ఔన్నత్యం ప్రపంచ దేశాలకు తెలిసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అందరూ కోరుతున్నారు. ఆ ఫ్రాడా సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ చెప్పులను తయారు చేసే విధానాన్ని, అంటే మనకు జియో ట్యాగింగ్ కూడా వాళ్ళకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ సంస్థపై ఆంక్షలు విధించాలని కూడా కోరుతున్నారు. ఆ పేటెంట్ హక్కు ఏదైతే కొల్హాపూర్ చెప్పులకు ఉందో, విదేశాల్లో కూడా మన చెప్పులకు డిమాండ్ పెరిగే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అయితే కోరుతున్న పరిస్థితి. ఇది ఇవాల్టి వ్యూ పాయింట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.